పులివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. కానీ ఆయన వాడే షూస్ కూడా అక్కడున్నాయంటే అర్థమేంటి? అదేంటి సంధ్య, ఇంటి ముందు షూస్ ఉన్నాయంటే ఇంట్లో ఉన్నట్టు అర్థం కదా. ఒకవేళ మౌనిక హస్బెండ్ రాజేష్ కూడా అలాంటి షూసే వాడతాడేమో. ఎందుకంటే అలాంటి షూస్ రాజేష్ గారు తప్ప వేరే వాళ్ళు వాడడం లేదు కదా. లేదండి, నేను వెళ్ళినప్పుడు మౌనిక వాళ్ళ హస్బెండ్ బయటికి రాలేదు. పైగా దీనికి తోడు రాజేష్ గారు ఫోన్ కూడా మర్చిపోరు. అవి 100% రాజేష్ గారి షూసే. సరే, ఏమైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. లేదండి, ఏదో తేడా జరుగుతుంది. ఖచ్చితంగా రాజేష్ గారు అక్కడే ఉన్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. సంధ్య, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఇప్పుడు చెప్పినా వినవు, కానీ నేను కూడా వస్తాను, పద. మీకెందుకండి శ్రమ, నేను వెళ్ళొస్తాను. మీరు ఉదయాన్నే వెళ్ళాలంటున్నారు కదా, నేను నా అనుమానం క్లియర్ చేసుకుని వచ్చేస్తాను. బావా, ఏంటి సర్ప్రైజు? నువ్వెంత త్వరగా వస్తావని నేను అస్సలు అనుకోలేదు. శోభనం పెళ్లి కొడుకులా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మౌనిక, ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను నా వింధ్యని తప్ప పరాయి స్త్రీని టచ్ చేయలేదు. నువ్వు నా చేత బలవంతంగా తాళి కట్టించుకోవచ్చు, నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రెస్ వేయించొచ్చు, కానీ నా ప్రాణం పోయినా ఈ తప్పు చెయ్యలేను. అర్థం చేసుకో, నాకెప్పుడు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు. బావా, పెళ్లి చేసుకున్న తర్వాత ఫీలింగ్స్ లేవంటే ఎలా? మౌనిక, ప్లీజ్, నన్ను టచ్ చేయొద్దు. అది కాదు అసలు ఇంత అందమైన అమ్మాయి శోభనం గదిలోకి వస్తే టచ్ చేయొద్దని ఇలా దూరంగా వెళ్ళమనే మగాడు ఎక్కడైనా ఉంటాడా? అసలు నువ్వెంత అదృష్టవంతుడివో తెలుసా బావా నీకు? ఈ మౌనిక నీకోసం ప్రాణాలే ఇస్తుంది. మౌనిక లాంటి ఫిగర్ దొరకడం అదృష్టం బావా. అన్నా, కొంచెం త్వరగా వెళ్ళవా? అలాగే మేడం. నా టేస్ట్ ఏంటో నీకు తెలియట్లేదు బావా. నా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో. ఒక్క చిన్న వీడియో పెడితేనే నాకు ఎన్ని లైక్స్ కామెంట్స్ వస్తాయో. నేను చేసే మెయింటెనెన్స్కి నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతమంది అబ్బాయిలు నా వంక తిరిగి చూస్తారో నీకు తెలుసా? ఎంతమంది నన్ను చూసినా వాళ్ళల్లో నువ్వు లేని బాధ బావ నాకు. కానీ నేను అడుక్కోవాల్సి వస్తుందేంటి? అయినా నాకు అర్థం కాదు. ఫస్ట్ నైట్ గదిలోకి మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని వచ్చాను. నేను ఇంత దగ్గరగా ఉంటే అసలు ఈ డిస్కషన్స్ ఏంటి బావా? తప్పు చెయ్యాలంటే నిమిషం పట్టదు,
కానీ నేను అలా చెయ్యలేను. మా అమ్మ నన్ను అలా పెంచలేదు. వద్దు వద్దు మౌనిక, నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.